ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ముఖాముఖి భేటీ కాబోతున్నారు. హైదరాబాద్ లోని ప్రేక్షాభవన్ లో సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్య నేతలు సమావేశం వేదిక కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. హైదరాబాద్ లో సమావేశమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకుందామని, సహకరించుకుందామని ముందుకు సాగేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో వీరిద్దరి భేటీ వేదిక ఖరారైంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, శాంతికుమారి పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు. అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తో పాటు ఇతర శాఖల అధికారులు కూడా హాజరు కాబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భేటీ కాబోతున్నారు. ఇవాళ ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. భేటీ కాబోతున్నారు. ప్రధానంగా విభజన సమస్యలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పాటు 10 ఏళ్లు కావాల్సిన ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి చాలా వరకు సమస్యలు. ఈ నేపథ్యంలోనే సమస్యలు ఇది ఇరువురం సామరస్యపూర్వకంగా చర్చించుకుందామని ఇద్దరు సీఎంలు భావించిన నేపథ్యంలో ఈరోజు జరిగే మీటింగ్ మాత్రం చర్చనీయాంశం మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఇటు భద్రాచలంలో ముగ్గురయ్య గ్రామాల ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విభజన చట్టంలోని 9th 10th షెడ్యూల్కు సంబంధించిన ఉమ్మడి ఆస్తుల పంపకాలకు సంబంధించి కూడా కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చాలా అంశాల మీద ఈ భేటీ జరగబోతుంది. ఇటు తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీధర్ బాబు మంత్రులు అటెండ్ గానున్నారు. ఇటు ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, దుర్గేష్ ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు అటెండ్ గానున్నారు. ఈ భేటీ సుదీర్ఘంగా జరగనున్నట్టు తెలుస్తుంది. 6 గంటల నుంచి డిన్నర్ కూడా అతిథులకు ప్రజాభవన్ లోనే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రధాన ఎజెండాగా పెట్టుకుని అయితే ఉంది. తెలంగాణ నుంచి మాత్రం తెలంగాణ ఏపీలో కలిపిన 7 మండలాలు ఇవ్వాలని ఎజెండాలో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర ఏదైతే తీర ప్రాంతం ఉందో ఇటు కోటల్ ఏరియా లేదు కాబట్టి అందులో 1000 కిలోమీటర్లు అది ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. తెలుగు ప్రజల ఆరాధ్య తిరుమల వెంకటేశ్వర స్వామి చెందిన టీటీడీలో తెలంగాణకు బాగా ఇవ్వాలని చెప్పి కోరుతుంది. కృష్ణా జిల్లాలో ఉన్న 811 టీఎంసీల నీటి లభ్యతలో తెలంగాణకు 50-50 రేషియోలో కేటాయించాలని చెప్పి అడుగుతుంది. అదేవిధంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీకి విద్యుత్ సంస్థలు బకాయి ఉన్నాయి. అయితే 24,000 కోట్లు సత్వరం చెల్లించాలని తెలంగాణ కోరుతుంది. కానీ ఏపీకి 7,000 కోట్లు ఇవ్వాలని చెప్పి ఇటు ఏపీ అడుగుతుంది. అయితే దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇందులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే శ్రీకాంత్ ముఖ్యంగా షెడ్యూల్ 10 మీద ఎక్కువ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే మొన్న బట్టి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 5 మండలాలు అంటే 5 పంచాయతీలు మాకు అడిగే రైట్స్ ఉన్నాయని కూడా బట్టి మాట్లాడినట్టు మనకు అర్థం అవుతోంది. ఎగ్జాక్ట్లీ 10th షెడ్యూల్ కు సంబంధించి ఎక్కువ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 10th షెడ్యూల్ లో 142 సంస్థలు ఉన్నాయి. అందులో దాదాపు మెజార్టీ
ఇటు తెలుగు అకాడమీకి సంబంధించి కావచ్చు, తెలుగు యూనివర్సిటీ, అటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఇలాంటి దాదాపు ఒక 30 సంస్థలకు సంబంధించిన ఇష్యూస్ చాలా జటిలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. అవి ఈ రోజు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, నానక్రామ్ గూడలో భూమి ఉంది, దాదాపు ఇది 4,000 కోట్ల ప్రాపర్టీ. ఇట్లా చాలా వాల్యుబుల్ సంస్థలకు సంబంధించి ఉంది. ఇది చిక్కుమోడు వీడాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది డెఫినెట్ గా. మరొకటి భద్రాచలంలోని 7 మండలాలు, అంటే రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడినాక, 2 ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఏర్పడిన తర్వాత కలపడం జరిగింది. అయితే అది పోలవరం ముంపు మండలాలు ఉన్నాయి. అయితే ఏదైతే భద్రాచలకు భౌగోళికంగా భద్రాచలకు దగ్గర ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు ఇటు తెలంగాణలో కలపాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకోవడం జరిగింది. అటు ఏపీకి తెలంగాణ ప్రభుత్వం 2 ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తెలంగాణలో కలపాలని చెప్పి గత కొన్ని రోజులుగా అక్కడ ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. అయితే వారు భౌగోళికంగా భద్రాచలం ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నారు కాబట్టి అది ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు. శ్రీకాంత్, అయితే మీరు అన్నట్టు 5 మండలాల ఆర్డినెన్స్ ఆల్రెడీ జారీ అయిపోయిన తర్వాత 5 పంచాయతీల కోసం అడిగే అవసరం ఉంది, రైట్స్ ఉన్నాయి అనటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చెల్లుతుందంటారా చట్ట పరిధిలో? లేదు, ఇప్పుడు 7 మండలాలు కలిపారు మొత్తానికి. ఆ 7 మండలాలను ఇప్పుడు మళ్ళీ 7 మండలాలు కలిపే ఆర్డినెన్స్ ద్వారా అయిపోయింది, అది జరిగిపోయి దాదాపు 10 ఏళ్ళు పూర్తి అయిపోయిన సందర్భం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి 5 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో 5 గ్రామాల ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వారు డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణలో కలపాల్సిందే అని చెప్పి వారు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భౌగోళికంగా వారు తెలంగాణకు దగ్గర ఉన్నారు. పిచ్చుకలగూడెం సంథింగ్ 4 గ్రామాల 5 గ్రామాల ప్రజలు ఇటు దగ్గరగా ఉంటారు. ఇటు తెలంగాణ భద్రాచలం ఆ టౌన్ కు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు. వాళ్ళకు డెవలప్మెంట్ కూడా అటు ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి 2 వైపుల నుంచి నిధులు వెళ్ళలేని పరిస్థితి, మరి అభివృద్ధి చెందని గ్రామాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ గ్రామాల ప్రజలే మండలాలు పూర్తిగా విలీనం చేయాలంటే ఇది చట్టపరంగా ఇబ్బందికరమైన అంశమే, ఇది కేంద్రం పరిధిలోని అంశం అని చెప్పొచ్చు. కానీ ఆ 5 గ్రామాలకు సంబంధించి ఏదైతుందో 2 రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో మాత్రం ఇచ్చిపుచ్చుకునే అవకాశం మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి ప్రజలైనా అభివృద్ధి డెవలప్మెంట్ 2 ప్రభుత్వాలకు అల్టిమేట్ కాబట్టి ఖచ్చితంగా 5 గ్రామాలను ఏపీ ప్రభుత్వం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఇప్పటికే 2 రాష్ట్ర ప్రజల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలే కదా, ఎందుకంటే వెనుకబాటుకు గురయ్యారని చెప్పి భావిస్తున్నట్టుగా 2 ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఎందుకంటే వారికి రాకపోకలకు కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు తెలంగాణ నుంచి చెట్ల వెళ్లే రూట్ లో ఉన్నటువంటి గ్రామాలకు అటు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. పట్టి విక్రమార్క కూడా అదే చెప్తున్నారు. గతంలో తెలంగాణ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడారు దీనిపై. గతంలో ఏపీ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు తెలంగాణ ప్రభుత్వం నుంచి, కానీ అటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతానికి 2 సీఎంల అంశాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు కాబట్టి ఆ గ్రామాల ప్రజలైతే ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, 2 తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బైఫర్కేషన్ ఇష్యూస్ పూర్తిగా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా ఈ భేటీతో? మొదటిసారి ఇరు సీఎంలు ప్రజాభవన్ వేదిక భేటీ అవుతున్నారు కాబట్టి ఇద్దరు సామరస్యంగా విభజన సమస్యలు 10 సంవత్సరాలు పూర్తయిన ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా అయిపోయింది, పూర్తిగా ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇప్పుడు ఇటు ఇంకా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. త్వరగా పూర్తి చేసుకుంటే 2 రాష్ట్రాల సమస్యలు ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి క్లియర్ చేసుకుంటే తెలుగు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చేసుకోవాలనేది 2 రాష్ట్రాల సీఎంల ఏకైక లక్ష్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు. ఆయనకు తెలుసు తెలంగాణ భౌగోళిక స్వరూపం తెలుసు, ఇక్కడ వనరులు తెలుసు, అదేవిధంగా ఆస్తులు నిధులు ఇవన్నిటి మీద ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఆస్తులు ఏపీకి వచ్చేటివి వాటితో పాటుగా ఏపీని డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి. ఈ 2 ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. ఇది ఇక్కడ గతంలో ఇద్దరు టీడీపీ పార్టీలో పనిచేసిన అనుభవం కావచ్చు, ఇద్దరు కలిసి పనిచేసిన ఉన్న నేపథ్యం, సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో
రెండు రాష్ట్రాల మధ్య జటిలమైన సమస్యలు స్నేహపూర్వకంగా పరిష్కరించే అవకాశం దొరికిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే వీరి భేటీలో చాలా అంశాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఏళ్లుగా ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. ఎందుకంటే గవర్నర్ దగ్గర 3 మెన్ కమిటీ ఏర్పడింది. చాలా విషయాలు ఏకాభిప్రాయానికి రాలేదు. ఎందుకంటే తెలంగాణ ఇటు అగిరైతే అటు ఏపీ కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఇప్పటికి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితి. వాటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో కేసు కనుక వెనక్కి తీసుకుంటే చాలా అంశాలు, చాలా విషయాలు కూడా పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో వివాదాస్పద ధోరణిలో అంటే మొండి పట్టుకు పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు రాష్ట్రాల సీఎంలు కూడా. అయితే ఈసారి ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి గతంలో సహచరులుగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంటూ అదేవిధంగా మెజారిటీ ఇష్యూస్ అయితే పెండింగ్ ఇష్యూస్ క్లియర్ అవుతాయని భావిస్తున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూపించుకోవచ్చు, తెలంగాణకు సంబంధించి మాత్రం నీళ్లు నిధుల నియామకాల ట్యాగ్లైన్ రాష్ట్రం ఏదైతే ఏర్పడిందో నీళ్ల వాటిని మాత్రం ఖచ్చితంగా కండిషన్స్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. 50-50 రేషియోలో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తుంది. అయితే గోదావరి బేసిన్ ఎక్కువ ప్రాంతం తెలంగాణ ప్రవేశిస్తుంది, కృష్ణా కూడా తెలంగాణ ప్రవేశిస్తుందని చెప్పి ఇటు ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు డిమాండ్ చేస్తూ వస్తుంది. 558 టీఎంసీలు కృష్ణా జిల్లాలో మాకు కేటాయించాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇటు కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, చాలా పథకాలు ఇటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభించినటువంటి పరిస్థితి. దాదాపు 1 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వాటర్ అలొకేషన్, అదేవిధంగా హైదరాబాద్ జంటనగర్లో కూడా డ్రింకింగ్ వాటర్ అవసరం. వీటిలో అన్ని వాటర్ అలొకేషన్ లో కూడా గతంలో ఏదైతే 40-50 రేషియో ఉందో అది కాకుండా 50-50 రేషియో కావాలని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఎజెండాలో పెట్టుకున్న అంశాలు ఏ మేరకు పరిష్కారం అయితే మరోసారి ఏమైనా భేటీ అవుతారు అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.